ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైలులో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో, ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా, వాళ్ళ ఇంటికి పెద్దన్నగా, వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తూ ఉన్నారో కూడా మనమంతా చూసాం. మన తిరుపతి మీ అందరికీ కనిపించుంటుంది. నిజంగా ఈ ఒక్కొక్క కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే, తిరుపతి కార్పొరేషన్లో 49 ఉంటే 48 వైఎస్ఆర్సీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 1. ఆ 1 గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యము, ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు. పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళే దాంట్లో ఉన్న కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్ళీ వీళ్ళే ఎన్నికల్లో మేమే గెలిచాము అని చెప్పి డిప్యూటీ మేయర్లుగా మావాడే గెలిచాడు అని చెప్పుకునే కార్యక్రమం. ఆ కార్పొరేటర్లు పాపం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన గాథలు మీడియా సమక్షంలో మనం అంతా కూడా చూసాం. ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ 50 డివిజన్ ఉంటే అందులో 47 వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశంకి వచ్చింది 3. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్ ఉంటే 54 వైఎస్ఆర్సీపీని. మేము 120 రోజులకి ప్రాబ్లం వచ్చిందంటే ఆ తప్పిదానంతా మా మీద రుద్దేసి మమ్మల్ని దోషుల కింద చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత అనే ఉంది. నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడంటే దేనైనా దానికి పెద్ద ఏదో భూతద్దంలో చూపించినట్టు చూపించి సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తెనాలి వెళ్ళాడు. తెనాలి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అమ్మాయిని చంపేశాడు, ఒక అమ్మాయిని చంపేశాడు. చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తే అది మేము చెప్తాం. అరే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి రేప్ అండ్ డెత్, ఏదైనా గ్యాంగ్ రేపా, ఏంటి పరిస్థితి అని అక్కడ పోస్ట్ మార్టంలో చెప్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయిని ఎటువంటి పరిస్థితి, అక్కడ కూడా రేప్ జరగలేదు, అత్యాచారం జరగలేదు, ఆ అమ్మాయిని కొట్టి చంపారు అని చాలా క్లియర్గా ఉంది. మనోడేం మాట్లాడతాడు, నేను వెళ్ళి ఆ అమ్మాయి ఒంటి నిండా దెబ్బలేనంట, ఆ అమ్మాయి మొహం కమిలిపోయిందంట, సారీ ప్రైవేట్ పార్ట్స్లోని కూడా దెబ్బలు తగిలినాయి అంట, బ్లీడ్ అవుతుందంట. ఈయనేదో దగ్గరుండి పోస్ట్ మార్టం చేసినట్టు మాట్లాడాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయి ఆడబిడ్డ చనిపోవటమే
కొట్టి అంటే ఇంకొకరు చంపేయడమే చాలా బాధ ఆ తల్లిదండ్రులకి. అటువంటిది ఆ ఆడబిడ్డని అత్యాచారం జరిగింది అని చెప్పి జరిగిన అత్యాచారాన్ని చూపించి కూడా ఇక్కడే కాదండి, నేను మొన్న రీసెంట్గా పుంగనూరు దగ్గరికి వెళ్ళా. 6 ఏళ్ల బాలిక 6 to 7 years ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపారని చెప్పి సాక్షి పేపర్ రాశాడు. అంటే ఆ అమ్మాయి మామూలుగా అమ్మాయి చంపేశారు, అమ్మాయిని కూడా చంపేశారు, కానీ గ్యాంగ్ రేప్ జరిగింది. అంటే ఆడబిడ్డలు చనిపోవడమే అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆడవాళ్ళని ఎదురుగా పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి దిగజారిపోయాడు. ఇలాంటి వాడు ఈ రోజు వచ్చి మన వెనుకబడిన జిల్లాలైన విజయనగరం ఇటువైపు ప్రజలందరూ కూడా చాలా అమాయకులు. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి అందాల్సినవన్నీ అందాలి. జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీ అబద్ధాలు 5 సంవత్సరాలు విన్నారు. 5 సంవత్సరాలు విని ఎప్పుడు నీకు దెబ్బ కొడదామా అని వెయిట్ చేసి మొన్న ఎన్నికల్లో కొట్టిన దెబ్బకి 11కి పడిపోయి ఇంట్లో పడుకున్నావు. ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి తగుదనమ్మా అని 3 నెలలు 4 నెలలకే బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఇలాగే కనుక మాట్లాడితే 11 కూడా ఉండు. 17 మంది మొత్తం ఒళ్ళు మంది చనిపోయారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14 మంది చనిపోయారు. ఈ లెక్కలు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తారు? అంటే విషయం ఏంటంటే యాక్చువల్ గా అక్కడ చనిపోయిన డయేరియాతో చనిపోయిన వాళ్ళు కాదండి, దయచేసి వినండి. డయేరియాతో చనిపోయిన వాళ్ళు కాదు, అక్కడ ఆ గ్రామంలో చనిపోయిన వాళ్ళు 10 మంది. డయేరియాతో చనిపోయిన వాళ్ళు 1 అని చెప్పేసి మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయింది. అయితే ఇదే ఈ సత్యనారాయణ గారు వచ్చారు 17 అంటారు, ఈయన వచ్చాడు 14 అంటాడు. వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే వీళ్ళకి అర్ధరాత్రులు ఆత్మలతో మాట్లాడటం అలవాటు. నైట్ ఏం కల్లోకి వస్తే అదే బయటకు వచ్చి మాట్లాడతారు. నోటుకు వచ్చి మాట్లాడితే ఎలాగండి? దానికైనా ఇప్పుడు నాయకుడు ఏం చెప్తాడా లేకపోతే అక్కడ లీడర్ ఏం చెప్తున్నాడో చూసుకోవాలి కదా. అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు ఇలాంటి తేడాలు వస్తాయి, నిజాలు చెప్పేటప్పుడు పెర్ఫెక్ట్ గానే ఉంటాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 10 మంది ఆ గ్రామంలో చనిపోయారు, అంతే తప్పించి నేను డయేరియా వల్ల చనిపోయారని మాత్రం నేను అనుకోవట్లేదు. క్లియర్ గా వాళ్ళందరికీ కూడా నేను ఆదుకోవాలి కాబట్టి నా సొంత డబ్బు ₹1,00,000 ఇస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. ఈ రోజు విజయానంద్ గారు మనకి విజయానంద్ గారిని ఈ రోజు ఇక్కడ డిప్యూట్ చేసి దగ్గర ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేసి